గ్రేటర్ పరిధిలో వర్షాకాలం కంటే ముందే నాలాల పూడికతీత పనులు ప్రారంభించింది బల్దియా. ఈ పనులతో వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను తగ్గించాలని భావిస్తోంది. దాదాపు 30 కోట్ల వ్యయంతో ఏడాది పొడవునా పూడికతీత పనులు జరపాలనుకుంటోంది బల్దియా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాల పూడికతీత పనులు అన్ని సర్కిల్స్ లో ప్రారంభమయ్యాయి. వర్షాకాలానికి 5 నెలల ముందే ఇవి ప్రారంభం కావటం జీహెచ్ఎంసీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏటా వర్షాకాలానికి నెల రోజుల ముందు చేసే ఈ పనుల్ని ఇకపై ఏడాదంతా చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలిచ్చారు. దాంతో జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించింది. మేయర్ బొంతు రామ్మోహన్ నాచారం, మీర్పేట్లో నాలాల పూడిక పనుల్ని ప్రారంభించారు. గతంలో 1-2 నెలల క్రితమే నాలాల పూడిక పనులు చేపట్టడంతో తిరిగి పూడిక మట్టి నాలాల్లో పడి సమస్యగా ఉండేది. నగరంలో దాదాపు 951 కిలోమీటర్ల విస్తీర్ణంలో మేజర్ డ్రైనేజీలు, చిన్న నాలాలు, పైప్ డ్రైన్ల పూడికతీత పనులు ఏడాదంతా చేపట్టడానికి 30 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టారు అధికారులు. 216 కిలోమీటర్ల పొడవున్న మేజర్ నాలాల్లో 4,49,111 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో పూడిక తీస్తారు. అదేవిధంగా 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మైనర్ పైప్ డ్రైన్ల నుంచి 3,33,780 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో పూడిక తీస్తారు. మేజర్ నాలాలను మిషన్ల ద్వారా, స్మార్ట్ వాటర్ డ్రైన్లను జెట్టింగ్ మిషన్లతో పూడిక తీస్తారు. మిషన్లతో సాధ్యం కాని డ్రైన్లను మనుషులతో తీయిస్తామంటోంది జీహెచ్ఎంసీ. ఎప్పటికప్పుడు నాలాల పూడికతీత పనులతో పనులు పారదర్శకంగా ఉండటమే కాకుండా నగరవాసులకు అసౌకర్యం తగ్గుతుందని భావిస్తోంది బల్దియా.